మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం ముగిసినా వానలు తగ్గకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. కళ్ళాలు మార్కెట్లలో ధాన్యం తడిసింది. ముందస్తుగా నాటేసిన వరి దాదాపు 70% వరకు కోతకు వచ్చాయి. కోసిన వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే అకాల వర్షాలతో వడ్లు తడవడంతో ప్రతిరోజు ఆరబోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్ జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట కోతకొచ్చింది. ఇప్పటికే కళ్ళాలకు అయితే కోతలు రైతులు వరి ధాన్యాన్ని కళ్ళాలకు తీసుకొస్తున్నారు. చాలా వరకు రైతులు రోడ్ల మీద వరి ధాన్యం ఆరబోస్తున్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా రోడ్లపైన వరి ధాన్యం కనిపిస్తూ ఉంది. ముందుగా పంట వేసుకున్న రైతులందరూ కూడా ఇప్పటికే ఆ కోత ప్రారంభించారు. వడ్లు చేతికి వచ్చిన వడ్లు అయితే ఇప్పటికే ఆరబోస్తున్నారు. సో కొనుగోలు కేంద్రాలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ జిల్లా వరకు 498 వడ్ల కేంద్రాలను కూడా కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే అధికారులు అనౌన్స్ చేశారు. దానిలోపు 100 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఏదైతే ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు వరి కోతలతో పాటు వర్షాలు కూడా ఏదైతే ప్రారంభమైనవి ప్రతి ఏటా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కాలం అయితే పంట చేతికి వచ్చే దశలో వరి కోతలు ప్రారంభమయ్యే దశలో వర్షాలు పడుతున్న రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం చూస్తున్నాం ఒక 2-3 కుప్పలు అయితే ఉన్నాయి. కానీ మిగతా అంతా కూడా అయితే రోడ్లపైనే కనిపిస్తున్నాయి. సో ఇది మెదక్ జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రం. ఇక్కడ ఈ కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. జనరల్ గా ఈ 100 కొనుగోలు కేంద్రాల్లో అయితే వడ్లు అయితే వస్తున్నాయో వాటిని దీపావళి తర్వాత ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. దీపావళి తర్వాత వడ్లు కొనుగోలు కాంటా ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సో ఒకవైపు ఇవి పూర్తిగా తేమ శాతం తగ్గిన తర్వాతనే వీటిని కొనే పరిస్థితి ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవైపు రైతులు మాత్రం వీటిని ఆరబోస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా అయితే కొనుగోలు కేంద్రాలకైతే ఇప్పటికే వడ్లు చేరుకుంటున్నాయి. రైతులతో మాట్లాడదాం. ఎంత వేసినావు నువ్వు? ఎన్ని ఎకరాలు వేసినావు? వేసినాం 3 ఎకరాలు వేసిన. ఎప్పుడు జల్దీనే కోసినట్టు? ఎంత ముందుగా వేసినావు? కొంత ముందాలు వేసిన, కొంత వచ్చింది, కొంత రాలేదు, కొంత లీలాలు ఉంది, కొంత వాటర్లు ఉంది. అంటే ఒకటేసారి వేయలే మొత్తం 3 ఎకరాల పొలం? ఒకసారి వేయలే, అప్పుడెంత వేసినాం. ఇక నీళ్ళు వర్షాలు కొట్టినా కొద్ది, వర్షం కొట్టినా కొద్ది వేసినాం. ఇక ఇప్పుడు మొదలు వేసింది వచ్చింది, మళ్ళీ మీదకి వెళ్ళి వర్షం పడుతుంది. ఇప్పుడు ఎకరన్నర కోసినాం. ఎన్ని వెళ్ళినాయి ఎకరన్నరకు? ఎకరన్నరకు యోగి వెళ్ళినాయి. అంటే ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినాయి? 2 ట్రాక్టర్లన్నర. ఇప్పుడు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తామన్నారు కొనుగోలు? మరి కొనుగోలు స్టార్ట్ చేస్తామని అక్కడ గుడిసె బిడిసె పెట్టి కట్టెలు వాతిరు, కరెంట్ గుంస్తామని పోయిరు, ఇంకా రాలేదు. ఇవాళ రేపు వస్తుండొచ్చు. ఎండినాయి మంచిగా. ఇక ఎండ పెడదామంటే అవి ఎండనిస్తలేరు. ఎక్కడికి వెళ్ళి వాన పడుతుంది, మొగులు అవుతుంది, తేలిపోతుంది, వర్షం వస్తుంది. ఇక ఏం చేస్తాం, రైతులు ఇక్కడికి వెళ్ళి అటు బొర్రిస్తుడు, అటుకెళ్ళి ఇటు బొర్రిస్తుడు. రోడ్ల మీద మొత్తం వడ్లే కనబడుతుంది. రోడ్ పంట పొడుగుతా పోసినాము, ఆడికి వెళ్ళి దాకా అటు రోడ్ పంట పోసినాము, ఇటు పోసినాము, కాళ్ళంలో పోసినాము, సెంటర్ కాడ ఉన్నాయి. అక్కడ ఇక్కడ పబ్లిక్ పోస్తున్నారు, కోసుకొస్తున్నారు, చేస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు మళ్ళా ఎండుతున్నాయి, మళ్ళా వర్షం పడుతుంది. వర్షం పడుతూనే ఉంది, ఎండుతూనే ఉన్నాయి, వర్షం పడుతూనే ఉన్నాయి. సాపలాల్లో ఇటు బొర్రిస్తున్నాము, అటు బొర్రిస్తున్నాం. పోయినసారి అంటే ప్రతిసారి ఇట్లా అవుతుందా? ఈసారి ఎట్లా అవుతుంది? పోయినసారి జర మంచిగానే వెళ్ళిపోయినాం కానీ ఈసారి మొత్తం ఘోరం అయిపోయింది. ఇడుస్తలేవు, వర్షం మొత్తం ఎప్పటికి వర్షమే. ఇక ఎండ కొట్టినట్టు చేస్తుంది, మళ్ళీ ఉరికేస్తూనే ఉంది వర్షం. ఇక ఆవిడే లేదు, అట్లుంది కథ. ఎన్ని ఎకరాలు వేసింది? ఏముంది, ఎంత ఉంది మీకు? వేసినాము 6-8 ఎకరాలు. ఎంత ఇప్పుడు? మొన్న 2 ఎకరాలు కోసుకొచ్చినాం, రోడ్డు మీద కోసినాం. అవి ఇక కాయలు పాయలు 8 రోజుల పచ్చి కోసినాం. ఇవి వర్షాలు చేయబట్టి 15 రోజులు ఎండిన కుప్పలు కోసినాం. ఈ వరకు వాన పడ్డదా? ఆన పడుతుంది. ఇక ఆన పడముందుకు ఒక తాడు వేసినాం, కుప్ప కోసినాం. ఇక వస్తలేరు, పెట్టుకుంటలేరు. పెట్టుకుంటారేమంటే ఇక ఇంత జల్దీనే వచ్చినాయి. మరి ముందుగా లేచినాము, ముందుగా లేచినాము. మొత్తం కోసిన 8 ఎకరాలు. 8 ఎకరాలు పోయి 2 ఎకరాలన్నర కోసినాం. ఎంత తీసుకురా? ఈ కోత మిషన్ కి ఎంత తీసుకున్నారు? ఎంత అయింది? కోత మిషన్ కి గంటకు 2000 వర్షం పడలే కానీ మొగులు అయింది. ఇక అట్లా మాకు రోడ్డు మధ్యలో మొన్నటిదాకా వర్షాలు పడి మధ్యలో రోడ్డు అయిపోయింది. ట్రాక్టర్ రానీకు ఇట్లా వెళ్ళమ్మ కాడికి వెళ్ళి తిరిగి వచ్చిన 1000 రూపాయలు ట్రాక్టర్ కు, ఒక్కటి లోడుకు. ఈడికి వచ్చినందుకే 1000 రూపాయలు. 6 ట్రాక్టర్లు వచ్చినాయి, 6000. రోజుగా మీ ఇంట్లో ఆరబెట్టుకుంటారా? అయ్యో మాతో అయితే మేము మళ్ళా మందిని పెట్టుకోలే. కాయకిది 500 ఇచ్చినా వస్తలేరు. మేము మొన్న 4గురిని పెట్టుకున్నాం. మా ఆరబెడతానికి 4గురిని పెట్టుకొని దున్నిపించినాం. ఆడికెళ్ళి దాకా పోసినాం, దున్నిపించినాం. ఆ ట్రాక్టర్ ఇక బాగా పచ్చిగా ఉండే, పచ్చి మీద కోసినాం. ఇక ఎన్ని గుంజినాయి మొగులు చేయబడికి మళ్ళీ దోమకట్ట వచ్చింది. బాగా దోమకట్ట వచ్చి ఇక మళ్ళా వాన వస్తే మిషన్ దిగబడుతుందని అయితే కోసేసి. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు?
వేసినాం 4 ఎకరాలు. ఎట్లుంది ఇప్పుడు మరి? ఏం లాభం లేదు. ఇది కాదా ఇక పంట వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. సగం మా వానలోనే దిగవట్ల పోయింది. ఎందుకట్లా? వానలు వానలు పడి పొలం అంతా వరెలు కోసినాయి వానలకు. బుగులు పట్టి ఇప్పుడు ఏమి ఇయ్యాలి పెట్టుబడికి? ఎంత అయింది? మాలేసుకాయినాయి 60,000 దాకా. ఎన్ని ఎకరాలు వేసినావు? 4. మరి ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినాయి? ఇక ఇప్పుడు అయితే 2 వచ్చినాయి. ఇంకెళ్తాయి. రాలేదు ఇంకా. ఒకవైపు ఎండుతున్నాయి, మరోవైపు వర్షం పడుతుంది, సో మళ్ళీ తడుస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీరంత తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఆ వాతావరణ పరిస్థితులు మాత్రం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒకవైపు ఈసారి వర్షాకాలం భారీ వర్షాలను పడడం, పంట చేలన్నీ కూడా నీళ్ళలో నిలిచిపోవడం, పంట చేతికొచ్చే దశలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నతో రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్ న్యూస్, మెదక్ జిల్లా.